ప్రభునందు ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆదివారపు ఉదయకాల శుభాభివందనము తెలియజేస్తున్నాం. ప్రియుల, ఈరోజు ఆదివారము యథాప్రకారముగా మనం ఆరాధనను ప్రారంభించుకొనిచున్నాం కావున మీరందరూ సకాలంలో దైవ సన్నిధిలో కూడినట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యుమికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. గడిచిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు నన్ను మమ్మల్ని నీ యొక్క ప్రియ బిడ్డలందరినీ సజీవ రెక్కల్లో ఉంచి కాచి కాపాడి ఈ యొక్క బలిష్టమైన రెక్కల క్రింద సురక్షితంగా ఉంచినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడలేక ఎంతో మంది నశించిపోయినారు ప్రభువా. మాకంటే గొప్పవారు, ధనికులు, భాగ్యవంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తండ్రి ప్రభువా. అల్పులము, అయోగ్యులము, ఎందుకో పనికిరానటువంటి మమ్మలను మీరు ఏర్పాటు చేసుకుని మీకు సన్నిధిలో నిలువబెట్టుకుని ఈ విధంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి ప్రభా. నాయన యొక్క ఆదివారపు ఆరాధనలో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వించండి తండ్రి ప్రభా. అపారమైన మేలులతో మీరు నింపండి నాయన. మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. మా దేశాన్ని రక్షించండి, కాపాడండి నాయన. అనేక మంది నశించిపోతున్నారు తండ్రి ప్రభా, వారందరిని రక్షించండి నాయన. ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా. ప్రతి ఒక్కరూ రక్షణ పొంది మారు మనసు పొంది నిన్ను తెలుసుకొని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నది మీ కోరిక, మీ ఆశ తండ్రి ప్రభా. మీ కోరికను, మీ ఆశను బలంగా నెరవేర్చండి నాయన. అనేక చోట్ల పరిచయం విస్తరింపడానికి, అనేకులు రక్షణ పొంది మారు మనసు పొందడానికి, నిన్ను తమ రక్షకుడిగా స్వీకరించడానికి తగిన గొప్పను దయచేయండి నాయన. ఎంతమంది అయితే ఈ వాక్యములు వింటున్నారో తండ్రి ప్రభా, ఎంతమంది అయితే ఆరాధనలో పాల్గొంటున్నారో వారి కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశ్రయించండి. వారి పిల్లలను దీవించండి, వారి చదువుల్లో మీరుండండి తండ్రి ప్రభానైనా. వారు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, సమస్త పనుల్లో మీ యొక్క సహాయమును, కాపుదలను మెండుగా దయచేయండి. వారు వెళ్ళొచ్చినప్పుడు, వస్తున్నప్పుడు, రాకపోకలు తండ్రి ప్రభా, వాహనాలు ఎందు మీరుండండి. సురక్షితమైన ప్రయాణాన్ని వారికి దయచేయండి నాయన. ఎంతమంది అయితే ఆసుపత్రుల్లో తండ్రి ప్రభా రకరకాల వ్యాధులతో సతమతమవుతూ ఉన్నారో వారందరినీ తండ్రి ప్రభా రక్షించండి. సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం దయచేయండి నాయన. అనేక మంది రకరకాల వైరస్లతో బాధపడుతున్నారు తండ్రి ప్రభా. వారందరినీ తండ్రి ఆ వైరస్ నుండి వారికి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. చాలా మంది కష్టాల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు. థైరాయిడ్ సమస్యలు, భయంకరమైన సమస్యలతో, రకరకాల జబ్బులతో, గుండె జబ్బులతో, కిడ్నీ జబ్బులతో తండ్రి ప్రభా, ఆయాసకరమైన తండ్రి ప్రభా రకరకాల వ్యాధులతో ఎంతో మంది బాధపడుతున్నప్పుడు వారందరినీ మీరు దృష్టించండి ప్రభా. మీ యొక్క దయగల హస్తంతో వారిని ముట్టండి, స్వస్థత దయచేయండి నాయన. తండ్రి ప్రభు దీవించండి, మా గ్రామాన్ని దీవించండి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, దేశ ప్రజలందరినీ, దేశంలో నెలకొన్న పరిస్థితులన్నింటిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. దేశంలో శాంతిని దయచేయండి, అశాంతిని తొలగించండి ప్రభా. అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. యుద్ధాలు అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తండ్రి ప్రభా. వారందరినీ తండ్రి ప్రభు మీరు రక్షించండి, యుద్ధాలను ఆపండి తండ్రి. సామరస్యమైన వాతావరణం కలుగజేయండి ప్రభా. ఇవన్నీ నీ రాకడకు సూచనలుగా, గుర్తులుగా ఉన్నాయి తండ్రి ప్రభా. రాబో కాలంలో మేమందరము తండ్రి ప్రభా ఎత్తబడే వారిగా, ఎత్తబడే గుంపులుగా నీ యొక్క రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధం చేయండి ప్రభా. సిద్ధపరచబడిన కన్యకల్లో ఉండడానికి నీ కృపలో సహాయం దయచేయండి. ఆరాధన ఆలోచించేంత వరకు మీకు మహిమకరంగా తండ్రి జరగడానికి నీ కృపను, కాపులను మెండుగా దయచేయండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ యొక్క ఆవరణంతా నింపండి ఆయన. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట తండ్రి ప్రభా మీరే ఉండండి, మా నోటికి బోరుగా ఉండి మీరే మాట్లాడండి నాయన. నీ యొక్క ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా మా యొక్క స్వరములను ముట్టండి నాయన. మా యొక్క స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనమందరం లేచి కొన్ని పాటలు పాడుకుని దేవాది దేవుణ్ణి మహిమపరుచుకుందాం. హల్లెలూయా. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు అనే స్తుతి పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. తరాలు మారిన, యుగాలు మారిన,
మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇంతవరకు మనం పాటల ద్వారా దేవత దేవుడిని ఎంతగానో సృష్టించుకున్నాము. ఇప్పుడు వాక్య పఠన చూసుకుందాం. దావీదు రాసినటువంటి 51వ కీర్తన మొదటి చరణం నుండి 19 చరణంలో మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న సందీప్ కుమార్ వచ్చి 51వ కీర్తన చదివి వినిపిస్తారు. 51వ కీర్తన చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతులుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగుజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరార్థము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తిరుగుము. నీవు బలిని కోరవాడవు కావు, కోరినేడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున
సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనుని నీ బలిపీఠము మీద కోడలను అర్పించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును కాక. ఆమేన్. ప్రియులారా, 51వ కీర్తన దావీదు భక్తుడు, దావీదు గారు మహారాజు బత్షెబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతాను అనేటువంటి ప్రవక్త అతని దగ్గరికి వచ్చినప్పుడు ఈ కీర్తన రచించినట్లుగా మనకు కనబడతా ఉంది. దావీదు మహారాజు ఒకనాడు భయంకరమైన పాపం వ్యభిచారం చేసినప్పుడు తన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు గాను నాతాను ప్రవక్త ద్వారా దేవుడు బుద్ధి కలిగజేసి తగిన శిక్షను కూడా దేవుడు విధించినట్టుగా మనకు కనబడుతుంది. ఆ యొక్క పాపాన్ని పరిహరింపజేయమని ఈ యొక్క 51వ కీర్తన రాస్తూ అంటున్నాడు. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చెప్పున నా అతిక్రమములన్నీ తుడిచివేయి ప్రభువా. అతను చేసిన పాపాలు, అతిక్రమములు, దోషములన్నీ కూడా తుడిచే ప్రభువా. నా దోషం పోవునట్లు నువ్వు బాగుగా కడుగుము. దేవునికి విరోధముగా భయంకరమైన పాపం చేశాడు. దేవుడు ఎక్కడో అనామకుడిగా ఉన్నటువంటి దావీదుని చేరదీసి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు తను చేయరాని పని, చేయరాని దోషము, చేయరాని భయంకరమైన పాపము దేవుడికి విరోధముగా చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా అతనికి జ్ఞానోదయం కలిగజేసి తను చేసిన తప్పు తెలుసుకుని ఆ తప్పులకు ఎంతగానో విలపించి, పశ్చాత్తాపంతో విలపించి ఏడుస్తూ దేవునికి మొరపెట్టినట్టుగా యొక్క కీర్తన భాగం కనబడుతుంది. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు ప్రభువా అంటున్నాడు. తన అతిక్రమముల కోసం, తన పాపము కోసం, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే నేను విరోధముగా పాపం చేసినాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసినానని చెప్పి తను చేసిన పాపమును, దోషమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ గోజాడి విలిపిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. తన అపరాధములన్నిటి కూడా దేవుణ్ణి కడగమని దేవుణ్ణి వేడుకుంటూ, హిస్సోపుతో నా పాపం, నేను పవిత్రుడనట్లు, నేను పవిత్రుడను అవ్వాలని హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగు ప్రభు అని దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. పిల్లారా, ఈనాడు కూడా అనేకులు పాపము చేసి దేవుని చెంతకు రాక ఆ పాపాన్ని కప్పిపుచ్చుకుంటూ పాపం మీద పాపం, తప్పు మీద తప్పులు, దోషం మీద దోషములు చేస్తూ దేవునికి విరోధం అనేక రకాలైన పాపాలు చేస్తూ దేవునికి దూరం అవుతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ రక్షించమని, వారందరినీ కాపాడమని, వారందరూ నిజ దేవుడైన దేవాది దేవుని తెలుసుకునేలాగా మనమందరం కొద్దిసేపు ప్రార్థన చేద్దాం, దేవునికి స్తుతులు అర్పించుకుందాం, స్తుతి ఆరాధనలో కొంత సమయాన్ని గడుపుదాం. ప్రియులారా, మనమందరము లేచి నిలబడి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 మహోన్నతుడా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయగల మా తండ్రి, ప్రేమగల మా తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం. మహిమగల మా తండ్రి, మహిమ కార్యములు చేసే దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, రాజులకి రాజా నీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మారని దేవుడా నీకే స్తోత్రం అయ్యా. తరములు మారిన, యుగములు మారిన ప్రభునైనా నీ మాటలు మారవు ప్రభా, నీ ప్రేమ మారదేశయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఘనమైన దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడికి స్తోత్రం 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 స్తోత్రం. మహిమాన్వితుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ప్రభా నీ దూతలచే కొనియాడబడుచున్న దేవా, పొగడబడుచున్న దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. మా స్తుతులకి అర్హుడా, పూజనీయుడా నీకే స్తోత్రములు తండ్రి ప్రభా.
నీకు మా విరిగిన హృదయం తండ్రి ప్రభా, కేవలం నీకు ఇష్టమైన పనిగా ఉంది ప్రభానైనా మా విరిగిన హృదయంతో స్తుతులు అర్పించినట్లుగా మా స్తుతులపై ఆశీనుడి కండయానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 వందనములు 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 స్తోత్రములు 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 తండ్రి ప్రభువైనా. సాతాన్ని అణగద్రొక్కవలసిన మీ పాదముల కింద త్రొక్కండి ప్రభువైనా. సాతాను అలజడులు తగ్గించండి ప్రభువా. మీకే స్తోత్రం 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 స్తోత్రం. మనమందరము అలాగే ఆరాధించుకుంటూ ఉండగా ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినాన్ని నాకు ఇచ్చేటకును, బాధలన్నీ బ్రతికించుటకును. కోల్పోయినాన్ని నాకు ఇచ్చేటకును, బాధలన్నీ బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమయ్యోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మహాగణుడా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా పరిశుద్ధుడా నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మహిమ గల దేవా, ఆశ్చర్యకారం చేసే దేవా, అద్భుతకారం చేసే దేవుడు అయ్యా. గొప్ప దేవుడు తండ్రి ప్రభానైనయ్యా, పరిశుద్ధుడు ప్రభా. నీలాంటి దేవుడు ప్రభా, నీలాంటి వాడు ఒక్కడును లేడు ప్రభానైనా. గొప్ప దేవుడు నీ ఒక్కడవే ప్రభానైనా. నిజమైన దేవుడు నీ ఒక్కడవే తండ్రి. జాలిగల మా తండ్రి నీ ఒక్కడవే తండ్రి ప్రభానైనా. ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు నీ ఒక్కడవే ప్రభానైనా. యేసయ్యా నీకేమిచ్చిన మేము తీర్చగల ప్రభానైనా. నీ మహిమలను మేము వివరించలేం ప్రభా.
అనేకమైన మేలులు చేసే దేవుడు తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. ఏ అర్హత లేని వారం తండ్రి ప్రభా నాయన, మమ్మల్ని అర్హునిగా చేసి ప్రభా నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన నిన్ను ఆరాధించడానికి కేవలం ప్రభా నిలవబెట్టినందుకు నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. ఇదొక విలువైన అవకాశం ప్రభా నాయన, నిన్ను ఆరాధించుకోవడం తండ్రి ఒక గొప్ప అవకాశం ప్రభా నాయన. అయ్యా ఈ అవకాశం లేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా, దినదినము క్షణికంలో చనిపోతున్నారు ప్రభా నాయన. మేము వారికన్నా గొప్పవారం కాదు కానీ ప్రభా నాయన, నిన్ను నమ్మిన బిడ్డలుగా ప్రభా నాయన నీ ఉచితమైన కృప చొప్పున తండ్రి కేవలం తండ్రి నీ కనికరం మాపై ఉంచి తండ్రి నిలుపుతున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నిత్యము ప్రభా నీ సన్నిధిలో నిలిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభా నాయన. నీ సన్నిధిలో మాకు ఆనందం ప్రభా, సంతోషం తండ్రి ప్రభా నాయన. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ భాగ్యం అనేకులకు లేదు ప్రభా నాయన. యేసయ్యా మాకిచ్చినందుకు మేము ధన్యులం ప్రభా నాయన. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో కోల్పోయినవన్నీ మాకు తిరిగి ఇచ్చే దేవుడు నీవు ప్రభా నాయన. నీకేమి చెల్లించగలం ప్రభా నాయన. మా తిరిగి నలిగిన హృదయంతో తండ్రి కేవలం మీకు స్తుతులు అర్పించగలం ప్రభా. మా స్తుతులు అందుకోండి ప్రభా నాయన. మా స్తుతులపై ఆశీనుడు కండి ప్రభా నాయన. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్యా ప్రభానైనా అయ్యా మా దేశాన్ని ప్రభ బాగుపరచమని అడుగుచున్నాం ప్రభానైనా. మా దేశ ప్రజలను రక్షించమని అడుగుచున్నాం ప్రభానైనా. అయ్యా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రభానైనా శాంతిపరచమని అడుగుచున్నాం ప్రభానైనా. అనేక మంది ప్రభానైనా వారి హృదయాల్ని ప్రభానైనా శాంతింపజేయండి ప్రభానైనా. ఆ యుద్ధాన్ని ఆపమని అడుగుచున్నాం ప్రభానైనా. అనేక మంది ప్రాణాలు కాపాడమని అడుగుచున్నాం ప్రభానైనా. యేసయ్యా సరిహద్దులు సరళపరచండి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మా దేశాన్ని దీవించు ప్రభా, మా దేశాన్ని బాగుపరచండి ప్రభానైనా. ప్రతి ఒక్కరు నేను నమ్ముకోవడానికి నీ కృప చూపించండి ప్రభా. నీ రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను రుచి చూసి తెలుసుకోవడానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా నాయన. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు. మా గ్రామాన్ని మా దేశాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నిజమైన దేవుడు నీవని తెలుసుకోవడానికి ప్రభానైనా నీ సహాయం దయచండి ప్రభానైనా. నీ నిత్య రాజ్యంలోకి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు ప్రవేశించడానికి ప్రభా మార్చమని అడుగుచున్నాను ప్రభానైనా. నీ కృప కనికరం ప్రతి బిడ్డ పైన చూపించి ప్రభానైనా. నీ రక్షణలోకి తండ్రి ప్రతి బిడ్డలు రావడానికి ప్రభానైనా నీ కృపను చూపించమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభానైనా తప్పులుంటే మన్నించండి ప్రభానైనా. యేసయ్యా ఎంతవరకు జరిగిన ఆరాధనలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభానైనా. ఇక ముందు ఉండి జరిగే ఆరాధనలో ప్రభా నీ దైవ సేవకులకు ప్రభా నోటికి కూరగా ఉండి ప్రభా నీ ఆత్మీయ ఆహారం తండ్రి మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి మాట ప్రభా మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి నీ కృపను దయచేయండి ప్రభానైనా. ప్రతి ఒక్క హృదయం తెరవబడడానికి వాక్యము పడడానికి నీ కృపను చూపించండి ప్రభా. అయ్యా ఆన్లైన్ లో వింటున్న ప్రతి బిడ్డలో మీరు దర్శించండి ప్రభా, దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి కుటుంబానికి వాక్యం ప్రభా ఆదరణ కలిగించండి ప్రభా నాయన. యేసయ్యా ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ లేకపోయినట్లయితే ప్రభా రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాయన. ఈ ఆత్మీయ ఆహారం తండ్రి విని ప్రభా నాయన వాటి ప్రకారంగా ప్రతి ఒక్కరు మారులాగా నీ కృప సహాయం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన పాదాలకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువుల ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతవరకు మనం స్తుతి ఆరాధనలో, పాటల్లో, వాక్య పఠనంలో దేవత దేవుడిని ఎంతగానో మహిమపరిచిన్నాము, స్తుతించిన్నాము. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన భాగంలోకి వచ్చిన్నాం. వాక్యమును ధ్యానించుకుందాం. వాక్యమును ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. మహోన్నతుడు మహాగుణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ఆరాధనలో మీరున్నారు తండ్రి ప్రభా. ఇప్పుడు మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును తండ్రి ప్రభా మాకు సమృద్ధిగా దయచేయడం నాయన. నీ వాక్యము నుండి నీ యొక్క జీవ ఆహారమును, మధురమైన నీ మాటలను మాకు వినిపించండి ప్రభా. మా నోరును మరుగుపరిచి మీరే మాట్లాడండి. పరిశుద్ధాత్మ శక్తిని
వారిని నింపండి ప్రభువా. ఇక పరిశుద్ధాత్మ శక్తితో మాతో మాట్లాడండి. మా మధ్యలో ఉండి తండ్రి ప్రభువా, మాకు కావలసినటువంటి సమస్త తండ్రి ప్రభువా అక్కరలను తీర్చే దేవుడు నీవు కాబట్టి మా మధ్యలో ఉండి తండ్రి ప్రభువా మాకు కావలసినటువంటి వర్తమానాలను సమృద్ధిగా దయచేయమని, నీ బిడ్డలకు కావలసిన వర్తమానం కూడా మీరే అందించమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. మాట వస్తున్న గట్టిగా చెప్పాలి. ఈరోజు మన వాక్య ధ్యానాంశము ప్రియులారా, పాపముతో నిండి ఉన్న లోకము. చెప్పండి, పాపముతో నిండి ఉన్న లోకం. ఏంటి లోకం దేంతో నిండి ఉందట? పాపముతో. లోకములు ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ప్రతి చోట కూడా పాపపు కార్యములు, నీచమైన కార్యములు, అసహ్యకరమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఈ లోకం అంతా ఒక మురికి గుడ్డ వల్ల ఉందట దేవుని దృష్టిలో. ఎలా ఉంది చెప్పండి? మురికి గుడ్డ. ఎవరైనా మురికి గుడ్డను మనం వస్త్రముగా ధరించుకోగలుగుతామా? ధరించుకోలేము. ఈ లోకము కూడా ఒక మురికి, ఒక మలినము, ఒక చెత్త చెదారంతో నిండి ఉంది లోకం. అటువంటి లోకములో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి? ఈ పాపపు లోకములో నుండి మనం ఎలా తప్పింపబడాలి అనేటువంటి కొన్ని విషయాలను, ఈ లోకంలో అంతా ఏముంది అనేటువంటి కొన్ని విషయాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు మన యొక్క అంశము పాపముతో నిండి ఉన్న లోకము. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంది. చదవండి. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కలిగినాడు. ఏం చేస్తున్నాడట? పాపమును కనుటకు వాడు ఏం చేస్తున్నాడు? ప్రసవ వేదన పడుచున్నాడు. మనం చాలా సార్లు చూస్తూ ఉంటాము, ఎక్కువగా ప్రసవ వేదన పడుతుంటారు గర్భిణీ స్త్రీలు. పిల్లల్ని కనేటప్పుడు ప్రసవ వేదన పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పాపమును కొనుటకు ప్రసవ వేదన పడుచున్నాడని దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. పాపమును కొనుటకు ప్రసవ వేదన పడతా ఉన్నాడట. ఎవడవాడు? సాతానుడు. చేటును గర్భమున ధరించిన వాడే. చేటు అనగా కీడు. ఆ కీడును గర్భములో ధరించుకునేవాడు అబద్ధాన్ని కలిగినాడంట. పాపాన్నేమో గర్భంలో వేసుకుని ఆ గర్భం లోపల కీడు అనే దాన్ని మోస్తూ చివరికి బయటకు ఏం కంటున్నాడు? వాడు అబద్ధమును కలిగి ఉన్నాడు. అబద్ధములకు జనకుడు ఎవరు? సాతానుడు, దుష్టుడు, అపవాది. వీడు అబద్ధానికి జనకుడు. వీడి యొక్క హృదయంలో ఏం మోస్తున్నాడు? ఏం ప్రసవ వేదన పడుతున్నాడు? వాడి యొక్క గర్భంలో చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కొంటున్నాడట. పాపమున ఖండానికి ప్రసవ వేదన పడుతున్నాడు, ఆపదూపాలు పడతా ఉన్నాడు, అష్ట కష్టాలు పడతా ఉన్నాడు. పాపాన్ని కని విస్తరించి చేయడానికి, పాపం ద్వారా ఈ లోకాన్ని మలినం చేయడానికి వాడు పడే ప్రయత్నం అంతా ఇంత కాదు ప్రియులారా. ప్రతి ఒక్కరిని వాడి వైపు లాక్కుంటున్నాడు. ఒక అయస్కాంతత్వం ఏ విధంగా అయితే ఇనుమును ఆకర్షిస్తుందో అదే విధముగా ఈ లోకములో ఉన్నటువంటి సైతానుగాడు అనేక మంది ప్రజలను ఆకర్షిస్తూ, రంగురంగులు చూపిస్తూ, అనేక మందిని మోసం చేస్తూ, మాయ చేస్తూ వారిని నాశనంలోకి నడిపిస్తున్నట్టు కనబడుతుంది పిల్లారా. పాపమును కొనుటకు వాడు ఎంత ప్రయాసపడుతున్నాడో చూడండి. ప్రసవ వేదన పడతా ఉన్నాడు, నొప్పులు, ప్రసవ వేదన పడతా ఉన్నాడు పాపాన్ని కనడానికి. దుష్టుడు, అపవాది, సాతానుడు. ఎవడైతే పాపము చేస్తూ ఉంటారో వారందరూ ఎవరి యొక్క కుమారులు? అపవాది యొక్క కుమారులు, అపవాది యొక్క బిడ్డలు. కాబట్టి వారు
పాపాన్ని చేయడానికి ప్రసవేదన పడుచు చేటును గర్భమును ధరించి చివరికి అబద్ధానికి అంటూ ఉన్నారు. అబద్ధానికి అని ఉన్నాడని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. అదే కీర్తన గ్రంథం 36వ కీర్తన గ్రంథము 3వ వచనంలో చూసినట్లయితే చదవండి. 36వ కీర్తన 3వ వచనం. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములుగా ఉన్నాయట. వారి నోట్లో ఇచ్చే మాటలన్నీ కూడా చాలా తేటగా తీయగా ఉంటాయి. పాప మాటలు ఎలా ఉంటాయండి? చాలా మధురంగా తీయగా నాశనంలోకి నడిపిస్తూ ఉంటాడు. సాతానుడు ఆ రోజున ఆదాము అవ్వలను మోసం చేయడానికి వచ్చినప్పుడు తీపి మాటలతో, మాయ మాటలతో, మధురమైన మాటలతో వారిని మోసం చేశాడు. అవ దగ్గరికి వచ్చి, ఇది నిజమా? ఏమన్నాడు చెప్పండి? ఇది నిజమా? ఈ తోట చెట్లోని ఫలములు, ఈ చెట్టు పళ్ళు మిమ్మల్ని తినొద్దన్నాడా అని చెప్పి తీపిగా మాట్లాడుచు, ఏమి కాదు, మీరు తినచ్చు, మీరేం చనిపోరు, మీరు దేవదూతల వలె అవుతారు, మీ కండ్లు తెరవబడతాయి అని ఒక ఆశను, ఏం ఆశది? లోకాశ, నేత్రాశ వారికి కలుగు చేశాడు. వెంటనే వారు ఏమైపోయారు చెప్పండి? ఆ పాపానికి, వాడి యొక్క మాటలకు లొంగిపోయారు. అవ లొంగిపోయింది. ఆమె పండు తిన్నది, తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చింది. ఇద్దరు కూడా ఏమైపోయారు? పాపములో పడిపోయినారు. వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. తర్వాత బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడికి బుద్ధిగా ప్రవర్తించడం కానీ మేలు చేయడం కానీ మొత్తం మర్చిపోయారట. ఈనాడు ప్రజలు కూడా అనేక మంది పాపానికి దాసులుగా ఉండిపోయి వారి నోటి నుంచి వచ్చే మాటలు, ఉదయం లేస్తే నిద్రపోయేంత వరకు కూడా పాపం మాటలే, కపటమైన మాటలు. ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని మాయ చేద్దామా, సాతానుడట ఎవరిని మింగేద్దామా అని చెప్పేసి గర్జించు సింహం వల్ల తిరుగుతా ఉన్నాడు ఈ లోకంలో. ఈ లోకం అంతా వాడిది, వాడి యొక్క స్వాధీనంలో ఉంది. దేవాది దేవుణ్ణి, ఈ లోక రాజ్యం అంతా నాది అంటా ఉన్నాడు. ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కు అంటున్నాడు దేవుణ్ణి. చూడు సాతానుడు ఎంత మాట్లాడుతున్నాడు. వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయని వాడు మానివేస్తున్నాడు. ఈనాడు కూడా మేలు చేయడం మర్చిపోయారు అనేక మంది ప్రజలు. తమ బుద్ధి అంతా పాడు చేసుకున్నారు, వంకర బుద్ధి కలిగి ఉన్నారు. సాతానికి లోబడి, వాడు చూపించే రంగురంగుల ఆశలకు లోబడి వానికి లొంగిపోయి, రకరకాల తంత్రాలకు లొంగిపోయి, రంగురంగుల ప్రపంచానికి ఆశలకు లొంగిపోయి దేవాది దేవుని విడిచి సాతానికి దాసులుగా అనేక మంది మారిపోతూ పాపముతో నిండిన లోకములో మునిగి తేలుతా ఉన్నారు అనేక మంది ప్రజల ప్రియులారా. మేలు చేయడం వాడికి రాదు, సాతానుడికి రాదు, వాని బిడ్డలకు కూడా రాదనమాట. ఎవరైతే సాతాను సంబంధమైన కార్యములు, దుర్మార్గమైన కార్యములు చేస్తున్నారో వారందరూ వారి యొక్క బిడ్డలుగా కనబడుతున్నారు. కీర్తన గ్రంథము 78వ కీర్తన 32వ చరణం చూసినట్లయితే చదవండి. ఎంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయి. ఎంత జరిగినను కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనకి ఎంతో ఇష్టమైన జనాంగము, ఆయనకి ఇష్టమైన ప్రజలు, ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వారేం చేశారు? దేవుని యొక్క మాటను లెక్క చేయలేదు. వారు అనేక రకాలైన పాపపు కార్యములు, నీచమైన కార్యములు, దేవునికి విరోధముగా అనేకమైన దుష్ట కార్యములు చేస్తూ దేవుని ఆయాసపెడుతూ బాధ పెడుతూ ఉన్నారు. ఇలా చేస్తున్నప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన నీచమైన కార్యాలను బట్టి దేవుడు
అనేక మార్లు వారిని శత్రువులకు అప్పగించి వారిని నలగొట్టినట్టుగా కనబడుతుంది దైవ గ్రంథంలో. ఇంకా బుద్ధి తెచ్చుకుంటారేమో, ఇంత జరిగినా సరే వారు ఇంకా పాపము చేయించునే ఉన్నారట, పాపము చేయించునే ఉన్నారు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఐగుప్తు దేశం నుంచి వారిని ఏ విధంగా విడిపించాడో, రక్షించాడో, ఆ కార్యాలు బట్టైనా సరే వారు ఆయన నమ్ముకోకుండా విశ్వాసఘాతకులు అయిపోయారని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది. రకరకాల తంత్రములు కల్పించుకున్నారు, వారికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నారు. దేవునికి ఏమాత్రము భయము భక్తి కలిగిన జీవితాన్ని ఏమాత్రము జీవించకుండా వారిష్టానుసారంగా చేస్తారు. ఎన్నోసార్లు వారు రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఎంతో మంది శత్రు దేశాల నుంచి వారిని కాపాడుతూ సంరక్షించాడు దేవుడు. ఐగుప్తు దాస్యంలోంచి వారిని విడిపించాడు. ఇంత జరిగినా ఇంత చేసినా సరే వారు ఏం చేశారట, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన నమ్ముకోకుండా ఉన్నారు. ఈనాడు కూడా అనేక మంది ప్రజలు దేవుని యొక్క శక్తిని తెలుసుకొని, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను తెలుసుకొని, ఆయన ద్వారా మేలును పొందుకొని కూడా ఇంకా ఆయన నమ్ముకోకుండా ఇంకా లోకంలోనే జీవిస్తూ ఉన్నారు. లోకానికి భయపడుతూ, లోకానికి దాసులుగా ఉంటూ, మా బంధువులు ఏమనుకుంటారో, మా స్నేహితులు ఏమనుకుంటారో అని వారికి వీరికి భయపడి దేవుని దగ్గరికి రాకుండా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను గుర్తించకుండా అనేక మంది వెనకబడిపోతున్న వారు ఇంకనూ ఉన్నారు పిల్లలు. అదేవిధంగా ఇశ్రాయేలు కూడా ఆ విధంగానే జీవించారు. ఇంత జరిగిన కూడా వారు ఇంకనూ పాపము చేయొచ్చు. వారికి అనేక సార్లు బుద్ధి చెప్తూ, దెబ్బలు కొడుతూ, వారిని గద్దిస్తూ, రకరకాలుగా వారిని హింస పెట్టినా సరే వారు ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా, వారిని కాపాడిన విధానాన్ని కూడా వారు గుర్తించకుండా, ఆయన ఆశ్చర్య కార్యాలు ఏమాత్రమో వారు గుర్తెరగకుండా ఆయన నమ్ముకోకుండా ఉండిపోయారట అనేక మంది. అందుచేతన వారిలో అనేక మంది నాశనం అయిపోయారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చదవండి. ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ఒక్కడు కూడా కనబడతలేదట. దేవుడు చూస్తా ఉన్నాడు ఆకాశం నుండి, ఎవడన్నా నీతిమంతుడు కనిపిస్తాడా? పాపం చేయనివాడు ఎవడన్నా ఉన్నాడా అని దేవుడు చూస్తుంటే దేవుని దృష్టికి అవ్వడం కూడా ఒక్కడు కూడా కనబడలేదట. ఒక్కడు కూడా, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేశారు. జన్మతః కర్మతః అందరూ పాపులే. నాలో పాపం లేదని ఎవడన్నా చెప్పగలరా అంటే ఎవడో లేడు ఈ భూమి మీద. ఒక్క మనుషుడు కూడా నేను పరిశుద్ధుని, నేను పాపం చేయలేదు, నేను నీతిమంతుణ్ణి అని ఒక్కడు కూడా చెప్పలేడు. అందరూ పాపం చేసి ఆయన అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఈ లోకంలో మునిగిపోతూ ఉన్నారు. లోక సంతోషాలు, లోక ఆనందాలకు లొంగిపోయి, క్షణికమైన ఈ లోకాశలకు లొంగిపోయి వారి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. పాపం చేయకుండా మేలు చేస్తూ బతికేవాడు ఎవడనో ఉన్నాడా అని దేవుడు పరిశీలించి చూసినప్పుడు ఒక్కడు కూడా కనబడలేదట. ఒక్కడు కూడా లేడట. అందరూ ఏమైపోయి ఉన్నారు చెప్పండి? ఇందులో మునిగి తేలుతా ఉన్నారు. పాపములో, నీచమైన కార్యములు, సినిమాలు, విందులు, వినోదాలు, విలాసాలు, వ్యభిచార సంబంధమైన కార్యాలు, అబద్ధములు, కొండములు, నీచమైన కార్యములు, రకరకాల లోకాశంలో మునిగి తేలుతూ ఉన్నారు పిల్లలు. ఒక్కడు కూడా లేడట మేలు చేసేవాడు, నీతిగా జీవించేవాడు ఒక్కడు కూడా లేడు. ఈరోజు మన అంశము పాపముతో నిండి ఉన్న లోకము. లోకమంతా దేంతో నిండి ఉంది? పాపము, మురికి, భయంకరమైన చీకటి, అగాధము, సాతాను సంబంధులు ఈ లోకంలో ఉన్నారు అనేక మంది పిల్లలు. యెషయా గ్రంథం 59:2 చూసినట్లయితే, యెషయా 59:2 త్వరగా మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ప్రభువా నన్ను రక్షించి ప్రభువా అంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు అనేక మంది. కానీ వారి యొక్క పాపాన్ని విడిచిపెట్టరు.
మరి పాపాన్ని ఒప్పుకోరు. వారు చేసే కార్యాలు చేస్తూనే ఉంటారు. చాలా మంది క్రైస్తవులు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని నమ్ముకుంటారు, చర్చికి వెళుతూ ఉంటారు, బాప్టిజం తీసుకుంటూ ఉంటారు, ఈ లోక సంబంధమైన ఆచారాలను పాటిస్తూనే ఉంటారు, ప్రతి పండుగను ఆచరిస్తూనే ఉంటారు, విందులు విలాసాలకు వెళుతూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. ఏమంటే ఏ పనిలో కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పని వాడు వదలరు, ఏ కార్యక్రమాన్ని వారు వదలరు. లోక సంబంధమైన మూలపాఠాలన్నీ వారు పాటిస్తూ ఉంటారు, మూఢాచారాలన్నీ వారు పాటిస్తూ ఉంటారు, పాప పనులన్నీ చేస్తూ ఉంటారు. పైగా మేము దేవుని బిడ్డలము, దేవుని నమ్ముకుని ఉన్నాము, సంఘానికి వెళుతున్నాము, కానుకలు ఇస్తున్నాము అంటూ ఉంటారు. ఇక్కడ వాస్తవం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ప్రియులారా, మనం ప్రభువుని చూడాలని అనుకుంటున్నాం, కానీ మనం చూడాలంటే ఏమిటి వస్తున్నాయి? పాపములు, మనం చేసిన పాపములు, బాల్యము నుండి చేసిన పాపములు, యవన దశలోకి వచ్చినప్పుడు చేసిన పాపములు, వృద్ధాప్యంలో చేసిన పాపములు, చిన్నతనం నుండి చనిపోయేంత వరకు చేసిన ప్రతి పాపము కూడా ఆయన చూడనిస్తలేదు. ఆ దేవాది దేవుడిని మనం చూడకుండా ఆయన ముఖాన్ని మరుగు చేసేసేట మన పాపములు. ప్రభు నాకు కనిపించి నా ప్రార్థన ఆలకించడం మనం మొరపెడుతూ ఉంటాం, మన సమస్యలన్నీ ఆయనకి చెప్తూ ఉంటాం, కానీ ఆయన ఆలకించడు. ఎందుకని? పాపం అడ్డుగా ఉంది. ఆయనకే మనకి ఒక గోడ ఉంది. ఏంటా గోడ? పాపం అనే అడ్డుగోడ ఉంది. కాబట్టి ఆయన ముఖం మనకు మరుగైపోయిందట. కాబట్టి మనం చేసిన ప్రార్థన ఆయన ఆలకించడు. మళ్ళీ ఆయన అంటాడు, విననేరా గుండెనట్లు నా చెవులు మందము కాలేదు, నీ ప్రతి మాట నేను వింటాను. నువ్వు నీతివంతుడుగా, యథార్థవంతుడుగా, నీతి నిజాయితీ కలిగిన వాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్న వాడిగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను. కానీ నువ్వు రకరకాల పాపాలు చేస్తూ, దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూ, దుష్కార్యములు చేస్తూ, అనేకులను నిందిస్తూ, అవమానపరుస్తూ, ఈ లోకములో విచ్చలవిడిగా జీవిస్తూ, వ్యభిచార సంబంధమైన కార్యాలన్నీ చేస్తూ నువ్వు ఉండి నన్ను అడిగితే నీ పాపములు బట్టి ఏం చేస్తున్నాయట? ఆయన ముఖాన్ని, ఆ దేవాది దేవుని ముఖాన్ని మనకు మరుగుపరిచేస్తా ఉన్నాయి మనం చేసిన పాపాలన్నీ కూడా. కాబట్టి ఆయన ఏమాత్రం ఆలకించినట్టు మన పాపాలు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో రకరకాల ఇబ్బందులు, శోధనలు, శ్రమలని ఆ దేవాది దేవుడు చూసి తట్టుకోలేక వారు ఆ శ్రమల నుంచి విడిపించినప్పుడు కూడా వారు ఏం చేశారట? ఆయన నమ్ముకోలేదు, విశ్వాసఘాతకులుగా ఉన్నారట. పాపం చేయకుండా నీతిమంతులుగా జీవించంటారు బాబు అంటే, అలా జీవించడానికి ఒక్కడ కూడా మనసు లేదు. మేలు చేసేవాడు లేడు, నీతిమంతుడు ఒక్కడ కూడా భూమి మీద లేదు. అందరూ పాపం చేస్తూ రకరకాలుగా నాశనం అయిపోతూనే ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఏ మాత్రం ఆలకించినట. ఇర్మియా గ్రంథం 5:25 చదవండి. ఇర్మియా 5:25. ఇర్మియా గ్రంథం 5:25. ఇర్మియా గ్రంథం 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఎంత గొప్ప మాట! ఇర్మియా భక్తుడు విలపిస్తూ రాస్తూ ఉన్నాడు, విలపిస్తూ బాధతో రాస్తున్నాడు. మీ దోషములు వాటి క్రమమును తప్పించను. నీవు ఒక క్రమముగా జీవించాలని, నేను ఒక సన్మార్గము నడిపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీకు మేలు చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేను అనేక శ్రమల నుండి విడిపించాలని, తప్పించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మీ దోషములను చూసావా? ఆ క్రమం అంతా కూడా తప్పించేసి మీకు మేలు చేయాలని దేవుడు చూస్తా ఉంటే, ఆ మేలు చేసే క్రమాన్ని మీ దోషములను కూడా తప్పించేసి చెరిపేసేయట.
కాబట్టి మీకు మేలు కలగకపోవడానికి కారణం మీరు చేసే పాపాలే అని ఇక్కడ ఇర్మియా భక్తుడు విలపిస్తూ ఏడుస్తూ రాస్తూ ఉన్నాడు, బాధతో చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనందరి గురించి కూడా చెప్తున్నాడు. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగుకుంటకు మీ పాపములే కారణం, అడ్డుగోడలుగా ఉన్నాయి మీరు చేస్తున్న పాపములు. చాలా మంది అంటుంటారు, నేను ఏ పాపము చేయలేదు, నేను అబద్ధం ఆడను, నేను మోసం చేయలేదు, నేను ఎవరిని అపహరించలేదు, నేను ఎవరిని దూషించలేదు అని ఎంతో నీతిమంతులుగా నటిస్తూ ప్రవర్తిస్తుంటారు పిల్లరా. కానీ దేవుడు అంటున్నాడు, పాపము చేయక మేలు చేయుచుండు నరుడు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడట. అలా ఎవడో నాలో పాపము లేదు అని ఎవడైనా అనుకుంటున్నట్లయితే వాడికి వాడే మోసం చేసుకునేవాడు, మోసం చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు పాపే, అందరూ అంతటను పాపము చేసి ఉన్నారని దేవుని వాక్యం సెలవుస్తుంటే, నేను నీతిమంతుడిని, నేను పాపము లేని వాడిని, పరిశుద్ధుడని నువ్వు ఎలా చెప్పుకుంటావు? నీకు అర్హత లేదు. పరిశుద్ధుడు ఒకడే, నీతిమంతుడు ఒకడే, ఆయనే దేవాది దేవుడైన యేసు ప్రభువు వారు. నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే, నువ్వు పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవిస్తూ ఈ ప్రజలుంటే దేవాది దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి? లేదు. అందరూ పాపంలో మునిగి తేలుతూ నశించిపోతూ నాశనకరమైన మార్గాల్లో నడుస్తూ భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి, అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు, నా బిడ్డలు నాశనమైపోతున్నారు, వీరిని తప్పించాలి, వీరిని కాపాడాలి అన్నటువంటి సదుద్దేశంతో ఆ దేవాది దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభువు వారి భూలోకానికి వచ్చారు. నిన్ను నన్ను మనందరిని రక్షించి కాపాడి తన మహిమ రాజ్యానికి చేర్చాలనేది ఆయన యొక్క గొప్ప ప్రణాళిక ప్రియులారా. కాబట్టి మన దోషములు, మన పాపములు మనము చిన్నగా నడవలసిన క్రమాన్ని కూడా తప్పించేసి చెరిపేసేయట. మనం చక్కగా ఒక మంచి మార్గం నడవాలని ఒక ట్రాక్ వేసాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం? ఆ ట్రాక్ నుండి పక్కకి వెళ్ళిపోతున్నాం. దేవుడు ఒక మన ఎడలో వచ్చిన ప్రణాళిక వేరు, మనం వేసుకునే ప్రణాళిక వేరు. కాబట్టి మీకు మేలు కలగకుండా పోవడానికి, మనకి మేలు జరగకపోవడానికి, మనకు మంచి జరగకపోవడానికి కారణం ఎవరంటే మనం చేస్తున్న పాపములే. దేవునికి మనకి ఒక అడ్డుగోడగా నిలబడి ఉన్నాయి. ఈ పాపములు ఉన్నంత కాలం, ఈ దోషములు ఉన్నంత కాలం, చేస్తున్నంత కాలం, దుష్కార్యములు చేస్తున్నంత కాలం నీకు మేలు జరగదు, నీకు మేలు జరగదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము చేయి ప్రతివాడు దేనికి దాసుడట? పాపానికి దాసుడు. పాపం రాజ్యం ఏలుతోంది ఈ లోకంలో. ఒక సింహాసనం ఎక్కుకుని కూర్చుంది పాపమే, వెలయ తాండవం చేస్తుంది. చూడండి, మనం చూసినట్లయితే ఒక సినిమా కోసం సినిమా సరిగా బాగాలేదని ఆ యొక్క ఫ్యాను, ఆ హీరోకు సంబంధించిన ఫ్యాను ఊరి వేసుకుని చచ్చిపోయాడు ఒక యవనస్తుడు. సినిమా హిట్ అవ్వలేదని, సినిమా బాగా రాలేదని, ఆ హీరో బాగానే ఉన్నాడు, ఆ డైరెక్టర్ బాగానే ఉన్నాడు, వాళ్ళందరూ నటించారు, నిజం కాదని. కానీ పిచ్చోడు ఏమైపోయాడు? అదే నిజం అనుకుని, ఆ పాపాన్ని నిజం అనుకుని సినిమాలో చూపిస్తున్న పాపం ఎలా చేయాలో వారు నేర్పిస్తా ఉన్నారు. ఎవరిని ఎలాగా హింసించాలో, ఎవరిని పాడు చేయాలో ఇవన్నీ కూడా సినిమాలో నేర్పిస్తున్నారు పిల్లరా. వాటిని చూసి అనేక మంది నాశనం అయిపోతూ ఉన్నారు. చూడండి, ఆ యవనస్తుడు పేపర్లో కూడా పడింది, ఆ సినిమా బాగాలేదని, అది హిట్ అవ్వలేదని ఆ అబ్బాయి ఉరి వేసుకుని చచ్చిపోయాడట. మనస్తాపానికి గురైపోయాడు. ఎంత దారుణం చూడండి. పాపానికి లోబడి, ఆ పాపాన్ని చూసి ఆశించి, దాంట్లో తనకు నచ్చిన హీరో సరిగా నటించలేదని వీడు చనిపోయాడు. ఎంత దుర్మార్గం చూడండి. సాతానుడు ఎంత దారుణమైన కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ లోకంలో. చూడండి, యవనస్తులు ఏ విధంగా వాడుకుంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, పాపము చేయ ప్రతివాడు పాపములకు దాసుడు. ఆ అబ్బాయి పాపానికి దాసుడైపోయాడు. చివరికి ఏమైపోయాడు? ప్రాణాలని కోల్పోయాడు. ప్రియులారా,
పాపంతో నిండి ఉంది ఈ లోకమంతా. పాపమును చూసి ఆశించు కన్నులు గలవాళ్ళారా అంటున్నాడు. అందుకే దేవుడు పాపమును చూసి ఆశిస్తా ఉన్నారు జనాలు. ఎక్కువ శాతం పాపానికి లొంగిపోతున్నారు, అబద్ధానికి మొగ్గు చూపుతా ఉన్నారు, మోసానికి మొగ్గు చూపుతా ఉన్నారు. అనేక మంది ప్రజలు మేలు చేయడం వారి చేత అవడం లేదు. అందుకే ఆ దేవాది దేవుడు మనకి మరుగైపోయి ఉన్నాడు. మన పాపాలు ఆయన ముఖానికి ఏమో మరుగు చేస్తాయి. కాబట్టి మనం ఎంత మొర్ర పెట్టినా, ఎంత విలపించినా, ఎంత ప్రార్థన చేసినా ఆయన ఆలకించడు. పాపం చేసే ప్రతి వాడు కూడా పాపానికి దాసుడిగా ఉన్నాడు. ఈ లోకానికి దాసుడైపోయాడు, సినిమాలకు దాసుడు, త్రాగుడికి దాసుడైపోయాడు, వినోదాలకు దాసుడైపోయాడు, చుట్టా బీడి సిగరెట్కి దాసుడైపోయాడు, మందుకు బానిసైపోయాడు, మందుకు దాసుడైపోయాడు, వ్యభిచారానికి దాసుడైపోయాడు, దొంగతనాలకు దాసుడైపోయాడు. చూడండి, ఇదంతా పాపమే. ప్రతి ఒక్కడి కూడా పాపానికి దాసుడైపోయాడు. అనేక మంది జీవిస్తున్నారు ఈనాడు. అనేక మంది ప్రజలు చిన్నల నుండి పెద్దల వరకు పాపాలకు దాసులైపోయారు పిల్లారా. ఈ పాపానికి దాసులైపోయారు అందరికి కూడా ఒక జీతం కూడా ఉంది. రోమా 3:23 చూడండి. 3:23 రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక గొప్ప మాట కనబడుతుంది. ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారట? పాపం చేస్తున్నారు. ఏ భేదం లేదు, చిన్నల నుండి పెద్దల వరకు అందరూ పాపం చేస్తారు. అదే రామ 6:23 చూసినట్లయితే 6:23 చూడండి. అక్కడేమో ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు అన్నాడు. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణం. చూడండి, ఇక్కడేమో ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నాడు అని చెప్పాడు. ఇక్కడ ఆ పాపం చేశారు కాబట్టి ఆ పాపం వలన మీకు ఒక జీతం కూడా ఉంది ప్రియులారా. ఒక ప్రతిఫలం కూడా దేవుడు ఇస్తాడు. ఏంటి ఆ ప్రతిఫలం? మరణము. నువ్వు పాపం చేస్తూ ఉంటావు. ఆ చేసిన ప్రతి పాపానికి కూడా నీకు ఒక విలువైన జీతం ఉంది. ఆ జీతం ఏంటి చెప్పండి? ఆ జీతం ఏంటంటే మరణం. పాపం వలన వచ్చే జీతం ఏంటంట? మరణము. నువ్వు పాపం ఎంతగా చేస్తూ ఉంటే అంతగా నీ మీద ఆ యొక్క సాతాను యొక్క ప్రభావం నీ మీద పడుతూ ఉంటుంది. ఆ నిత్య నాశనం నీ మీద పడుతూ ఉంటుంది. నరకాగ్నికి లోనయ్యే అవకాశం సాతానుడు దగ్గర చేస్తూ ఉంటాడు. చివరికి పాతాళానికి తీసుకెళ్లిపోయి నరకానికి పాత్రలుగా చేస్తాడు పిల్లలు. ఈ లోకంలో వాడు రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఎవరిని పాడు చేయాలా, ఎవరిని నాశనం చేయాలా, ఎవరిని ఆ గోతులో పడదోయాలా, ఎవరిని నరకంలో పడదోయాలా, ఎవరిని దేవుని దగ్గర రాకుండా పాడు చేయాలా అని వాడు నిత్యం ప్రతి ఒక్కరి పక్కనే నిలబడి ఉంటాడు. మన పక్కనే ఉంటాడు సాతాను. ఎక్కడ ఉంటాడండి? మన పక్కనే. వాడికి కొంచెం చోటిచ్చినా చాలు, కొంచెం చోటిస్తే చాలు మన హృదయంలోకి వచ్చేసి మన మనసులో వాడు చక్కగా తిష్ట వేసుకుని కూర్చుని ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడు. వాడు చెప్పినట్లు మనం వినాలి. లోపల మనల్ని ఈ లోకం వైపు నడిపిస్తూ చివరికి నరకానికి తీసుకెళ్లిపోతా ఉంటాడు. వాడి పని. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆదాము వల్ల పాపం చేసి ఈ లోకానికి ఏం తీసుకొచ్చారు? దేవుని యొక్క శాపాన్ని తీసుకొచ్చారు. అదే శాపం. ఆ శాపం ఏంటది? మరణముగా ఉందన్నమాట. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి వలె ఉన్నారు. మీరు ఎలా ఉన్నారట? అపరాధములు, దోషములు, తప్పులు, నిందలు, రకరకాల దూషణ మాటలు, వ్యభిచార సంబంధమైన అనేక రకాల కార్యక్రమాలు, విందులు, విలాసాలు, వినోదాలు, లోక సంబంధమైన పండుగలు, ఆచారాలు, ఈ లోకములో మురుగు తేలుతూ అపరాధములు చేస్తూ తప్పు మీద తప్పు, నేరం మీద నేరం, దోషం మీద దోషం చేస్తూ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఎలా ఉన్నారట? చచ్చిన వారు ఎలా ఉన్నాం. చాలా మంది అంటే మేము అక్కడ చచ్చిపోయి బతికే ఉన్నాం కదా, హ్యాపీగా తింటున్నాం, ఉంటున్నాం, త్రాగుతున్నాం, జల్సా,
మంచి మంచి కార్లో తిరుగుతున్న విలాసవంతమైన బంగ్లాలో ఉంటున్నాం. మాలాంటి జీవితం ఎవడన్నా అనుభవిస్తున్నాడా? ఇంత సుఖాన్ని ఎవడన్నా అనుభవిస్తున్నాడా అని నేను బ్రతికే ఉన్నాను అనుకుంటూ చచ్చినాడు. వాడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు చచ్చిన వారి వల్ల ఉన్నారు. చచ్చిన వారు. చచ్చినాడు ఏమైనా మాట్లాడతాడా? కదులుతాడా? మెదులుతాడా? ఏముండదు వాడికి. ఇంకా అయిపోయింది వాడి పని. మీరు అపరాధములు పాపములు ఎప్పుడైతే చేశారో, ఎప్పుడైతే నువ్వు పాపం చేసావు అప్పుడే నువ్వు చచ్చినట్టు సమానం. కాబట్టి ఈ యొక్క పాపంతో నిండిన లోకంలో మనం జీవిస్తున్నాం పిల్లరా. కాబట్టి మనం జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, ఈ యొక్క బురదలో, ఈ పాపం అనే బురదలో ఉన్నాం. కాబట్టి ఈ బురదను, ఈ మలినను మనం గంటించుకోకుండా పక్క నుంచి, ఈ బురద మనం కంటుకోకుండా పక్కగా వెళ్ళిపోతూ ఉండాలి. పక్కగా దాన్ని అంటించుకోకూడదు. దాని దగ్గరికి వెళ్ళామా ఆ బురద మన మీద పడుతుంది. పాపం అనే మురికి బురద మన మీద పడుతుంది. వాడు అంటించడానికి పక్కనే ఉంటాడు, ఆ బురదను ఇలా రాయడానికి, మనకు రాయడానికి. కాబట్టి మనం ఆ పాపానికి దూరంగా పారిపోవాలి. ఒకనాడు ప్రియులారా, దావీదేమో పాపానికి దగ్గరయ్యాడు. పాపాన్ని చూశాడు, స్త్రీని చూశాడు, ఆశించాడు, పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. కానీ యోసేపు చూడండి ప్రియులారా, యోసేపు జీవితాన్ని చూసినట్లయితే ఆ యొక్క పోతీఫర్ యొక్క భార్య యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ యూసఫ్ మీద కన్ను వేసి అతనితో పాపం చేయాలని, ఏ విధంగా అయినా సరే అతనితో పాపం చేయాలి అని గట్టి తీర్మానం కలిగి అతని మీద మనసు పెంచుకుని అతనితో పాపం చేయమని యోసేపును బలవంతం చేసినప్పుడు, నిజానికి ఆ ఇంటిలో ఆ ఇద్దరే ఉన్నారు. పోతీఫర్ యొక్క భార్య, యోసేపే ఉన్నాడు ఆ ఇంటిలో. పోతీఫర్ ఏమో ఆ ఇంటి మీద అతన్ని యజమానిగా పెట్టాడు. కానీ పాపం చేయడానికి చాలా అవకాశం ఉంది. నాతో పాపం చేయని పోతీఫర్ భార్య బలవంతం చేస్తా ఉంది. అతని వస్త్రాన్ని లాగేసింది యొక్క బెడ్రూమ్ లో. అయితే వెంటనే యోసేపు, అమ్మా తల్లి, నీవు నాకు తల్లితో సమానము, నేను నీతో పాపం చేయడానికి ఈ ఇంటికి రాలేదు. నన్ను అయ్యగారు, పోతీఫర్ అయ్యగారు ఈ ఇంటి మీద యజమానిగా నిలబెట్టారు. నీ మీద తప్ప ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది. కానీ నేను ఇటువంటి పాపము నేను చేయను తల్లి, నేను నమస్కారం పెట్టి బయటకు పారిపోయాడు యోసేపు గారు. చూడండి ప్లేయరా, పాపమును తప్పించుకుని పారిపోయాడు. అక్కడేమో పాపాన్ని చూసి ఆశించి పాపం చేశాడు దావీదు. ఇక్కడ యోసేపు ఏమో పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము చేయకుండా ఆ పాపము నుండి దూరంగా పారిపోయాడు పిల్లరా. అలాగే ఈ లోకంలో మనం కూడా పాపం చేసే అవకాశాలను దేవుడు, ఈ యొక్క సాతానుడు ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు మనకి పాపం చేయడానికి. ఎవరినైనా పాడు చేయమని, మోసం చేయమని, అబద్ధాలు ఆడమని, దూషించమని, హత్యలు చేయమని, వీడు ఎంతసేపు హృదయంలో ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు సైతానుడు. లోపల ఉన్నాడు కదా వాడు చేసే పని ఇది. కుతంత్రాలు చేస్తూ ఉంటాడు. మనుషులను బాధ పెట్టమని, అవమానపరచమని, నీచంగా మాట్లాడమని, దూషించమని, కొట్టమని, వారిని అన్యాయంగా లాక్కోమని, అబద్ధపు సాక్ష్యాలు పలకమని వీడు లోపల నుండి బోధిస్తూ ఉంటాడు. వాడు ఉన్నంతకాలం కూడా వాడు చెప్పినట్లే నడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాడిని బయటకు పంపించేసావో, యేసుప్రభుని ఎప్పుడైతే నువ్వు ఆహ్వానించావో, ఇక నువ్వు పాపము చేయవు. పాపం చేయ ప్రతి వాడు పాపానికి దాసుడిగా ఉన్నాడట. కాబట్టి మన అపరాధం చేత, పాపం చేత ఎలా ఉన్నామట? చచ్చిన వారి వల్ల ఉన్నాము. కాబట్టి యోసేపులా నీతిమంతుడిగా, యేసుపతికి నీతిమంతుడని పిలువబడుతూ ఉన్నాడు. ఫలించే కొమ్మగా ఉన్నాడు ఆయన యోసేపు. కాబట్టి యవ్వన కాలంలో కూడా యోసేపు పాపం చేయలేదు. అందుచేతని దేవుడు యోసేపును బహుగా హెచ్చించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం.
ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చాలా మంది పాపం పోవాలని గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ రకరకాల బలులు అర్పిస్తూ ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు పిల్లలు. పాపం చేయడం ఒక మేకనో లేకపోతే ఒక గొర్రెనో ఒక ఎద్దునో అక్కడ బలి అర్పించేస్తే నా పాపం పోయిందని ఈనాటికి కూడా అనేక మంది భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ సెలవిస్తాం, నేలనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మీ పాపం పోవాలంటే ఎద్దునో లేకపోతే మేకనో గొర్రెనో అక్కడ బలిస్తే ఏమాత్రం నీ పాపం పోదు, అసాధ్యం అంటున్నాడు. నువ్వు చేసిన పాపాలన్నీ పోవాలంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి? యేసు ప్రభు వారు కావాలి. ఆ యేసు ప్రభు వారు చిందించిన రక్తము కావాలి. ఆయన రక్తము ద్వారానే పాపమునకు ప్రక్షాళన, పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. కానీ ఈ గొర్రెల యొక్క లేకపోతే మేకల యొక్క ఎద్దుల యొక్క రక్తము ఏమాత్రము కూడా పాపాలను తీసివేయడం అసాధ్యమని ఇక్కడ తెలియజేస్తామని పిల్లారా. మనం పాపంలో జీవిస్తున్నాం, పాపంలో బ్రతుకుతూ ఉన్నాం. ఈ పాపం పోవాలంటే పాపము లేని వారి యొక్క రక్తము కావాలి, పరిశుద్ధుని యొక్క రక్తము కావాలి. ఒక నీతిమంతుడు కావాలి. అలాంటి నీతిమంతుడు ఎవరున్నారంటే యేసుప్రభు వారు. యాకోబు రాసిన పత్రిక 1:15 చూడండి. యాకోబు 1:15 దురాశ చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. సాతానుడు మనలో ఒక ఆశ పెడతా ఉంటాడు. ఏంటి ఆశ? ఆశ అది కాదు, దురాశ. ఏంటది? ఆశ కంటే బాగా బహు ఎక్కువ దురాశ. చూడండి, ఏదైనా ఒక ఆశ, కొంచెం ఆశ ఉంది, అది న్యాయమైనది అనుకుంటే పర్వాలేదు. కానీ దురాశ, ఇతరులను ఆశించడం ఏమవుతుంది చెప్పండి? ఇది దురాశ. ఆ దురాశట గర్భం ధరించి పాపమును కంటదంట. ఆ పాపం ఏం చేస్తుంది? పరిపక్వమై మరణమును కంటదంట. మొట్టమొదటిగా చిన్నగా మందు అలవాటు చేసుకుంటాడు యవనస్తుడు. ఆ మందు తర్వాత సిగరెట్ అలవాటు చేసుకుంటాడు. సిగరెట్ తర్వాత ఈ మందుకి సిగరెట్ డబ్బులు కావాలి కదా, డబ్బులు దొంగతనాలకు అలవాటు పడతాడు. దొంగతనాలు చేస్తూ తర్వాత విలాసాలకు అలవాటు పడతాడు. తర్వాత వ్యభిచారానికి అలవాటు పడతాడు. చూడండి ఏం జరుగుతుందో. ఇలాగ తప్పు మీద తప్పు, దోషం మీద దోషం, పాపం మీద పాపం చేసుకుంటూ ఆ యొక్క పాపము పెరిగిపోతూ ఉంటుంది, దురాశ పెరిగిపోతూ ఉంటుంది. గర్భము ధరించి పాపమును కనగా పాపం అంట పరిపక్వమై మరణమును కనును. చివరికి నాశనానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈనాడు అనేక మంది యవనస్తులు కూడా చూసినట్లయితే రకరకాల పాపపు లోకములో జీవిస్తూ, వంకర మార్గంలో జీవిస్తూ, తల్లిదండ్రులకు అవిధేయులై, దేవుని భయభక్తులు లేకుండా వారికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, విచ్చలవిడితనాన్ని కోరుకుంటూ, అవిధేయులుగా జీవిస్తూ, నేను చేసేదే కరెక్ట్ అని అనుకుంటూ పాపం చేస్తూ చివరికి మరణం అయిపోతూ ఉన్నారు అనేక పిల్లలు. వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ అంతటను భారీ మనసు పొంది రక్షింపడాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలు. చాలా మంది ఇదేదో మత మార్పిడి అని అనుకుంటున్నారు. ఇది మత మార్పిడి కాదు ప్రియులారా. యేసుప్రభు అంతా నీతి కోసము, సత్యము కోసం, యథార్థత కోసము చెప్తున్నాడు. నేను నీతిగా జీవించమంటున్నాడు, పాపం చేయకమంటున్నాడు, అబద్ధం ఆడొద్దు అంటున్నాడు, వ్యభిచారం చేయొద్దు అంటున్నాడు, దొంగతనం చేయొద్దు అంటున్నాడు, త్రాగొద్దు అంటున్నాడు, సిగరెట్లు కాల్చొద్దు అంటున్నాడు, అబద్ధం మాటలు పలకొద్దు అంటున్నాడు, వ్యభిచారం చేయొద్దు అంటున్నాడు. ఇదే కదా దేవాది దేవుని నమ్ముకోవడంలో వచ్చిన నీకు కలిగే లాభము, మేలిది. ఈ మేలుడు అనేకులకు అర్థం కాక ఇదేదో మత మార్పిడి, ఇదేదో మతం మారుస్తున్నారు అనుకుని
భ్రమలో మునుగుతూ ఉన్నారు. ఇది మత మార్పిడి కాదు ప్రియుల, మనస్సు మార్పిడి. నువ్వు దుర్మార్గంగా జీవిస్తున్నావు, వద్దు. దుర్మార్గమైన జీవితాన్ని సమాధి చేసి ఒక మంచివాడిగా బతుకు అని మాత్రమే దైవ గ్రంథం సెలవుస్తుంది తప్ప నేను ఏదో మతం మార్చడానికో కులం మార్చడానికో దేవుడు రాలేదు ప్రియులారా. నిన్ను నీతిమంతుడిగా చేయడానికే, నీ పాపాన్ని తీసివేసి నిన్ను మంచిగా బ్రతికించడానికి, తన రాజ్యాన్ని ఇవ్వడానికి, నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు తప్ప వేరొక ఉద్దేశం లేదు. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణానికి అంటుంది, చివరికి మరణమైపోతుంది. అలా మరణమైపోకుండా ఉండాలనే ప్రభువుని రక్షించాలని కోరుకుంటా ఉన్నాడు. చివరిగా మనం ఒక 7 మాటలు మాట్లాడుకుని ముగించుకుందాం. మొట్టమొదటిగా ఈ లోకంలో ఏముందో తెలుసుకుందాం. లోకంలో ఏముంది, అసలు లోకంలో ఏముంది, ఎందుకు మనం లోకాన్ని చూసి ఆశిస్తున్నాం, లోకానికి లొంగిపోతున్నాం, అసలు ఏముంది ఈ లోకంలో అంటే లోకంలో ఏముంది చెప్పండి? లోకంలో అంతా పాపం ఉంది. లోకంలో మొట్టమొదటిగా 1వ పాయింట్, లోకంలో ద్వేషం ఉందట. ఏముందట? ద్వేషం. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ చదవండి. 1వ యోహాను 3వ అధ్యాయము 13వ వచనం. 1వ యోహాను, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. లోకము మిమ్మిని ద్వేషించిన ఎడలా, ఈ లోకం ఏం చేస్తారు? లోకంలో ఏముంది? ద్వేషం. లోకములో ద్వేషం ఉంది ప్రియుల. ఈనాడు అనేక మంది దేవుని నమ్ముకున్న పిల్లలని, యథార్థంగా జీవిస్తున్న పిల్లలని, దైవ మార్గములో నిజాయితీగా నడుస్తున్న వారిని అనేక మంది ద్వేషిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు ప్రియులారా. ఈ లోకంలో అంతా ద్వేషంతో నిండిపోయింది. ఆనాడు దేవాది దేవుణ్ణి కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక, ఆయనలో ఉన్న మంచిదాన్ని అర్థం చేసుకోలేక ఈ లోకము ద్వేషంతో రగిలిపోయి ఆయన సిలువే చంపేసింది ప్రియులారా. ఈ లోకం అంతా ద్వేషంతో నింపబడి ఉంది. ఈ లోకంలో ఏముంది ప్రియులారా? ద్వేషము, పగ, అసూయ, ఇదే ఉంది. కాబట్టి ఈ లోకమును నమ్ముకోవద్దు. ఈ లోకాన్ని నమ్ముకుంటే మనం ఏమైపోతాం? పాడైపోతాం, నాశనం అయిపోతాం. కాబట్టి లోకంలో ద్వేషం ఉంది. రెండవది 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. లోకములో ఎవరున్నారట? దేవుణ్ణి ఎరుగని ప్రజలున్నారు. దేవుడంటే వారికి ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడంటే వారు ఏమాత్రం అంగీకరించరు. దేవుని ఎరుగని వారు ఉన్నారు. లోకం ద్వేషంతో నిండిపోయింది. రెండవది, లోకంలో ఎవరున్నారట? దేవుణ్ణి ఎరుగని వారు ఉన్నారు. మనం నీతివంతుల వారు ఏమాత్రం ఎరగరు, వారు పట్టించుకోరు. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు. మనం దేవుని పిల్లలుగా ఉన్నంత కాలం కూడా వారు మనల్ని గుర్తించరు, మనం ఎరుగరు. వాళ్ళు దేవుడు అంటే వారికి ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి, దేవుని మీద ద్వేషము, పగ ఉంది కాబట్టి దేవుని పిల్లలంటే వారికి ఏమాత్రం నచ్చదు. లోకంలో ఏముంది? ద్వేషం ఉంది. లోకము కూడా దేవుని పిల్లల్ని వారు ఎరగారట. దేవుణ్ణే ఎరగరు వారు, ఇంకా దేవుని పిల్లల్ని ఎరుగుతారు వారు. మూడవది, లోకంలో ఎవరున్నారట? కనికరం లేని వారు, కనికరం చూపని వారు ఉన్నారట. అదే యోహాను పత్రిక 3వ అధ్యాయం చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుడికి లేమి కలుగుడు చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వారి యందు దేవుని ప్రేమ ఎలాగ నిలిచును. చూడండి, కనికరం లేని వారు ఉన్నారు ఈ లోకంలో. ఈ లోకంలో ఎవరున్నారండి? కనికరం లేని వారు.
ఈ లోకంలో ఏదో ఏదో ఉందని మనం ఆశపడుతూ ఉంటాం. లోకం అంతా ద్వేషంతో నింపబడి ఉంది మొట్టమొదటిగా. రెండవదిగా దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. దేవుడు అంటే వారికి ఏమాత్రం భయము భక్తి లేకుండా జీవిస్తున్న వారు ఉన్నారు. మూడవదిగా లోకంలో కనికరం లేని వారు ఉన్నారు. తన సహోదరుని మీద ఏమాత్రం కనికరం చూపరు, ద్వేషం నింపుకుంటారు, పక్కన బాగుంటే వారం లేరు, అసూయపడతారు. ఇలాంటి రకరకాల కేటగిరీకి చెందిన మనుషులు ఉన్నారు ఈ లోకంలో. లోకమంతా పాపముతో నిండిపోయింది. ఈ నాలుగవది చూద్దాం. మొట్టమొదటి లోకంలో ద్వేషం ఉంది. రెండవది లోకంలో దేవుని ఎరిగిన వారు ఉన్నారు. మూడవది లోకంలో కనికరం లేని వారు ఉన్నారు. నాలుగవది ఈ లోకం అంతా కూడా గతించిపోయే లోకం అట. ఏ లోకం ఇది? 1 17 వచనం. అదే యోహాను పత్రిక 2 వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును. ఈ లోకంలో ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ లోకము శాశ్వతము, ఈ లోకములో ఉట్టి కట్టుకుని ఉయ్యాలొగుతా ఉంటాను నేను అనుకున్నాడు ధనవంతుడు కూడా. ఈ లోకము నాది 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 నాది, ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, ఈ మనుషులు నావారు, ఈ పిల్లలు నావారు అని నాది నాది అంటూ ఈ గతించిపోయే లోకంలో వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు పిల్లరా. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నారు. ఈ లోకము శాశ్వతము కాదు. లోకమును దాని ఆశ ఏమైపోతాడ? గతించిపోద్ది. ఈ లోకాశలన్నీ పోతాయి. ఒకనొక రోజున ఈ లోకమే నాశనం అయిపోతుంది. కాబట్టి లోకాన్ని నమ్ముకోక ప్రియుని సహోదరి సహోదరుడా. ఈ లోకములో అంతా మాయ ప్రపంచము, దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్ట సంబంధమైన కార్యములు ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి ఈ లోకం గతించిపోయేదే. కాబట్టి ఈ లోకాన్ని నమ్ముకోకొని సెలవిస్తా ఉన్నాడు. ఐదవది అదే యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5:5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవరు? ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. కాబట్టి ఈ లోకాన్ని మనం ఏం చేయాలట? జయించాలి. ఏం చేయాలి? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతాడో వాడు లోకాన్ని జయించినట్లే. ఈ లోకం అంతా ఎవరి చేతిలో ఉంది ప్రియులారా? దుష్టుని చేతిలో ఉంది, అపవాది చేతిలో ఉంది. అదే 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1:7. 2వ యోహాను పత్రిక 1:7. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 చదవండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. బాబా, ఈ లోకములో మనం ఈ లోకాన్ని చూసి మురిసిపోతున్నాం. కానీ ఈ లోకంలో ఎవరున్నారట? వంచకులు. వంచనతో నిండి ఉంది లోకం, మోసంతో నిండి ఉంది, అబద్ధంతో నిండి ఉంది. ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితిలో ఉంది ఈ లోకం. కాబట్టి ఈ లోకాన్ని చూసి మాసి మురిసిపోక ప్రియుడా, ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకము ఈ దానాశ మొత్తం గతించిపోతే ఈ లోకమే సర్వనాశనం అయిపోద్ది. ఏముండదు ఇక్కడ. ఈ లోకమంతా వంచనతో నిండి ఉంది. అంతా వంచకులు. లోకాన్ని నమ్ముకోక పాడైపోతావు. లోకము నమ్ముకోక పాడైపోతావని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు పిల్లారా. చివరిగా చూసుకుందాం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనం చదువుకుందాం. 16-17. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. లోకంలో ఏముందట?
లోకంలో ఏముంది? శరీరాశ. ఏముంది? శరీరాశ. 1 యోహాను 2:16 చూడండి జాగ్రత్తగా. లోకంలో ఏముందట? శరీరాశ. ఇంకేముంది? నేత్రాశ. శరీరం. ఈ శరీరం చూసి పాపపు శరీరం. ఈ శరీరము చక్కగా ఉన్నంత కాలం కూడా ఎవరితో పాపం చేయాలా, ఎవరితో ప్రవర్తించాలా అనేటువంటి రకరకాల కోరికలను ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ శరీరం. శరీరం తన కోరికలను తీర్చుకోమని ప్రేరేపణ కలుగు చేస్తుంది. పాపపు కామ కోరికలు, నీచమైన కోరికలు కలిగిస్తూ ఉంటుంది ప్రియుల ఈ శరీరము. కాబట్టి శరీరాశ. ఇంకోటి ఏంటట? నేత్రాశ. ఈ కళ్ళకంతా కూడా చక్కగా రంగురంగుల ప్రపంచాన్ని చూపిస్తూ నేను మురిపిస్తూ నేను ఆనందింపజేస్తూ ఉంటుంది. ఈ లోకమంతా చూపిస్తూ ఉంటాడు సైతానుడు. ఈ మాయంతా చూపిస్తూ ఉంటాడు. ఈ నేత్రాలకు పొరలు కల్పించేస్తాడు, పొరలు గమ్మించేస్తాడు. దేవుడి నుంచి నీకు దూరం చేస్తాడు. ఈ లోకానంతా నేను నీ యొక్క కన్నులకు ఇంపుగా రమ్యంగా చూపిస్తూ ఉంటాడు. ఆ రోజు ఏదైనా తోటలో ఆ పండు చూడడానికి ఎలా ఉందట? ఆ పండు ఎలా ఉంది? రమ్యమైనది. ఎలా ఉంది? రమ్యమైనదట. చూడడానికి చాలా అందంగా ఉంది పండు. తినగానే ఏమైపోయిందండి? తినగానే ఏమైంది? పాపం ప్రవేశించింది. కాబట్టి ఈ లోకంలో అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అంతా డాంబికము, ఒకరినొకరు మోసం చేసుకోవడం, అబద్ధాలు, మాయలు, మోసాలు, కుతంత్రాలు, కుట్రలు, వ్యభిచారము, రకరకాల నీచమైన కార్యములతో నిండిపోయింది లోకమంతా ప్రియులారా. కాబట్టి ఈ లోకాలు చూసి మురిసిపోతున్నావా? ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ ఇల్లు శాశ్వతం అనుకుంటున్నావా? నీ శరీరం శాశ్వతం అనుకుంటున్నావా? నీ భూములు శాశ్వతం అనుకుంటున్నావా? నీకున్న వెండి బంగారం శాశ్వతం అనుకుంటున్నావా? నీ డబ్బు శాశ్వతం అనుకుంటున్నావా? ఇదే ప్రపంచం అనుకుంటున్నావా? కాదు కాదు ప్రియుడా, కాదు. ఇది ఏమాత్రము కాదు. ఇదంతా మాయ, నశించిపోయేది. ఈ లోకములో ఉన్నదంతా కూడా పాపముతో నిండిపోయింది. ఈ లోకము పాపము లోకములో ఉన్నాం కాబట్టి ఈ పాప లోకానికి వేరుగా జీవించమని ప్రభు వారు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఈ లోకం ఎలా ఉందో ప్రియులారా మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకం ఎలా ఉంది, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారు, ఇలాంటి మనుషుల వద్ద నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అనేటువంటి అనేకమైన విషయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, లోకంలో ఏముందో మనం చూసుకున్నాం. అయితే ప్రియులారా, పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? లోకమంతా పాపంతో నిండిపోయిందని మనం చెప్పుకున్నాం ఇంతవరకు. లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోడమము, ద్వేషము, దేవుని ఎరిగిన ప్రజలు, కనికరం లేని వారు, దుష్టులు, వంచకులు, దుర్మార్గులు, అపహాసకులు వీరంతా ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి ఇలాంటి వారి మధ్యలో మనం నివసిస్తున్నప్పుడు ఇలాంటి వారితో మనం కలవకుండా, ఇలాంటి వారు చేస్తున్న పాపము కార్యములో, నిజమైన కార్యములో మనము కూడా వారితో ఏకము కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పాపం చేయకుండా ఉండాలి. ఆ పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? తీయండి కీర్తన గ్రంథం 119:11. కీర్తన గ్రంథము 119:11. 119:11 చదవాలి. 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడండి ప్రియుల, గొప్ప మాట. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎవరి ఎదుట? పాపం చేయకుండా ఉండాలంటే ఏముండాలి మన హృదయంలో? వాక్యం ఉండాలి ప్రియులారా. వాక్యము, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉందంటే, ఈ జీవము కలిగిన మాటలు మన హృదయంలో ఉందంటే మనం పాపం చేయము. పాపం చేయడానికి మన మనసు రాదు, మన మనసు ఒప్పుకోదు, మన మనసు ప్రేరేపించదు. యోసేపు హృదయంలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి. ఆ జీవము గల దేవుని యొక్క శక్తి గల మాటలు ఉన్నాయి.
కాబట్టి పాపం చేయడానికి అవకాశం ఉన్నను పాపం చేయలేదు ప్రియులారా. ఏమంటారు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పాపం చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జీవము కలిగిన మాటలు, ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఎవరి హృదయంలో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో వారు పాపం చేయరు. దినదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ పఠిస్తూ చదువుతున్నప్పుడు, ఈ దేవుని యొక్క మాటలు చదువుతున్నప్పుడు అవి మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు మనం పాపం చేయలేరా. పాపం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా గద్దిస్తా ఉంటుంది, అంతరాత్మ గద్దిస్తా ఉంటది. ప్రియ సహోదరుడు, నువ్వు పాపం చేయకు, దేవుడు చూస్తున్నాడు అని చెప్పి మనం గద్దిస్తూ ఉంటుంది ప్రియులారా. రెండవది, మన హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలి. రెండవది చూడాలంటే 1వ యోహాను పత్రిక 1:7. మళ్ళీ అక్కడికి వెళ్దాం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. త్వరగా ముగించుకుందాం. 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసముగా వారమిందము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపములను మనల్ని పవిత్రులుగా చేయను. ఇందులో నడవాలట, వెలుగులో నడవాలి. ఎవరి వెలుగు? దేవుని యొక్క వెలుగు. ఆ వెలుగు ఎక్కడుంది? వాక్యములో. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యందుండును, వాక్యమే దేవుడేనను. ఆ వాక్యమే వెలుగై ఉంది. నేను లోకమును వెలుగై ఉన్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు వెలుగులో నడవాలంటే ఆయన వాక్యం అంగీకరించాలి. ఆయనే వెలుగు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెలుగులో నడవాలి. ఆయన చూపించిన దారిలో నడవాలి. అలా నడిచినట్లయితే ప్రతి పాపములను కూడా యేసు రక్తం ఏం చేస్తాం? మనల్ని పరిశుద్ధంగా చేసేస్తుంది, పవిత్రులుగా చేసేస్తుంది. ప్రియులారా, పాపం చేయకుండా 7 మాటలు చెప్తున్నాను. లోకంలో ఏముందో మనం 7 మాటలు తెలుసుకున్నాం. పాపం చేయకుండా ఉండాలంటే మొట్టమొదటి పాయింట్ హృదయంలో వాక్యం ఉండాలి. రెండవ పాయింట్ ఆయనకు వెలుగులో నడవాలి. ఎవరి వెలుగులో? దేవుని యొక్క వెలుగులో నడవాలి. మూడవది అదే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. చాలు. మూడవది ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి. మొట్టమొదటి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. రెండవది ఆయన నడిచిన వెలుగులో నడవాలి. మూడవది వాక్యాన్ని గైకొనాలి. వాక్యం చెప్పినట్టుగా నడవాలి మనం. ఇక నాలుగవది లూకాసు వార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, అయితే పాపములు క్షమించడకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్నారు. రైట్. మొట్టమొదటిగా వాక్యము ఉంచుకోవాలి. ఆయన వెలుగులో నడవాలి. వాక్యాన్ని అంగీకరించాలి. తర్వాత ఆయన ద్వారా పాప క్షమాపణ పొందాలి. ఏం చేయాలండి? పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకొని ఏం చేయాలి? పాప క్షమాపణ పొందుకోవాలి. 1వ యోహాను 1:9 చూడండి. 1వ యోహాను పత్రిక అక్కడికి రండి. 1వ యోహాను 1:9 పాపం ఒప్పుకోవాలని చెప్తా అంటున్నాడు. చూడండి, మన పాపములను మనం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రంగా చేస్తాడు. చూడండి పిల్లారా, ఒకటి హృదయంలో వాక్యం ఉండాలి. రెండోది ఉండాలి, ఆయన వెలుగులో నడవాలి. మూడవది ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. నాలుగవది పాపాలను ఒప్పుకోవాలి. ఐదవది పాప క్షమాపణ పొందుకోవాలి. ఆరవది ఆయన ఆజ్ఞలుగా కొనాలి. ఆయన ఆజ్ఞలు 1వ యోహాను పత్రిక
5వ అధ్యాయము 3వ వచనం చదవండి. 5:3. ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఏంటంటే చాలా కష్టమైనయా? ఏం కాదు కదా. నీతిగా బ్రతకడం, అబద్ధం ఆడకుండా ఉండడం, వ్యభిచారం చేయకుండా ఉండడం, దొంగతనం చేయకుండా ఉండడం, త్రాగకుండా ఉండడం, సిగరెట్లు తాగకుండా ఉండడం, పొరుగు వారి మీద అబద్ధం మాటలు పలకుండా ఉండడం, నీతిగా జీవించడం. ఇదే కదా ఆయన ఆజ్ఞలు. ఇవేమైనా కష్టమా? ఈ ఆజ్ఞలన్నీ గైకొనాలి. చివరిగా 7వ మాట 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. చివరగా మనం దేవుని కుమారుని ఏం చేయాలి? మనం అంగీకరించాలి. దేవుడిని అంగీకరించాలి. పాపం చేయకుండా ఉండాలంటే 7 మాటలు మనం హృదయంలో ఉంచుకోవాలి. మొట్టమొదటి మాట, హృదయంలో వాక్యం ఉండాలి. 2వది, ఆయన వెలుగులో నడవాలి. 3వది, వాక్యాన్ని కొనాలి. 4వది, పాపాలు ఒప్పుకోవాలి. 5వది, పాప క్షమాపణ పొందుకోవాలి. 6వది, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవాలి. 7వది, దేవుడిని అంగీకరించాలి. ఈ విధముగా మనం చేసినట్టయితే ప్రియులరా, పాపము చేయకుండా ఉంటాము. పాపము జోలికి మనం వెళ్ళలేము. పాపము తలంపులే మనకు రావు ప్రియులారా. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగట. ఆ వాక్యం మనకు వెలుగు చూపిస్తా ఉంటది. ఆ వెలుగుదారిలో మనం నడవాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. పాపం చేయకుండా ఉండాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనలో గడపాలి. ఎక్కువ శాతం దేవునిలో గడుపుతున్నట్లయితే పాపం చేసే అవకాశం ఉండదు. ఈనాడు ఈ ప్రియులారా, అనేక మంది యవన సహోదరులు చూసినట్లయితే, యవన సహోదరులు చూసినట్లయితే విపరీతంగా సెల్ ఫోన్లో సినిమాలు, రకరకాల లోక సంబంధమైన కార్యక్రమాలు చూస్తూ వారికి జీవితాన్ని సమయం వృధా చేసుకుంటూ దేవునికి దూరం అయిపోతూ, సాతానికి దగ్గరైపోతూ, పతనానికి చేరువగా ఉంటూ, నాశనకరమైన జీవితానికి దగ్గరైపోతూ చివరికి తమ యవన కాలపు జీవితాన్ని నాశనం చేసుకుని అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్న అనేక మంది యవన సహోదరులను మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా, మనమందరము వారందరూ రక్షింపబడాలని, పాపానికి దూరంగా పారిపోవాలని, ఒక నీతిగల జీవితాన్ని జీవించాలని, యథార్థంగా జీవించాలని ఈరోజు మనం అందరం ప్రార్థన చేస్తాము. ఈ లోకమంతా దేంతో నిండి ఉంది ప్రియులారా? పాపంతో నిండి ఉంది. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని వాక్యం నిరంతరం జీవిస్తోంది ప్రియులారా. అటువంటి దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని ఎప్పుడు పాపం చేయకుండా యథార్థముగా దేవుని యందు నిలకడ కలిగిన జీవితాన్ని జీవించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మాతో మాట్లాడారు తండ్రి ప్రభా. ఈ లోకమంతా నాయన పాపంతో నిండి ఉంది, లోకాశులతో నిండి ఉంది, భయంకరమైన పాపంతో నిండి ఉంది ప్రభా. నాయన, ఈ పాపము లోకమంతా ద్వేషము, పగ, అసూయ, కలహము, వ్యభిచారము, దొంగతనము, మత్సరము, శరీరాశ, నేత్రాశ, జీవపడముతో నిండి ఉంది ప్రభా. ఇలాంటి లోకంలో మీరున్నారు ప్రియులారా. మీరు జాగ్రత్తగా ఉండండి. లోకంలో ఉన్న పాపాన్ని మీరు అంటించుకోకండి. లోకానికి వేరుగా జీవించండి. మీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోండి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రియ ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ లోకం కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ లోకంలో మనుషులను మార్చండి నాయన. వారిలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె వారికి దయచేయండి ప్రభా. దేవనైనా దుర్మార్గకరమైన వారి హృదయాన్ని, కఠినమైన వారి హృదయాన్ని మార్చండి ప్రభా. ఎవరు రక్షించబడకుండా నాశనం అయిపోవడం నీకు ఏమాత్రము ఇష్టం లేదు ప్రభా. అందరూ అంతటా రక్షింపబడాలనేది నీ కోరిక ప్రభా. ఈ లోకమంతా పాపపు లోకము, నీచమైన లోకము, కుతంత్రాలతో నిండిన లోకము, మోసంతో నిండిన లోకము, వ్యభిచారంతో నిండిన లోకం. అటువంటి లోకములు మేము జీవిస్తున్నప్పుడు ఎటువంటి పాపము మాకు అంటకుండా, ఈ పాపము జోలికి మేము వెళ్లకుండా మా హృదయంలో ఎల్లప్పుడూ వాక్యాన్ని ఉంచుకునే కృపను, భాగ్యమును మాకు దయచేయండి ప్రభా. దేవరైన వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరి హృదయంలో తండ్రి ప్రభా, ఒకవేళ
పాపం ఉన్నట్లయితే ఈ క్షణమే వారి యొక్క పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ప్రభువా వారి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము తండ్రి ప్రభు పాప క్షమాపణ పొందుకునే తండ్రి ప్రభా అవకాశం వారికి దయచేయండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డల వాక్యాన్ని ఫలింపజేయండి. ఈ లోకంలో ఉన్న మురికను అంటించుకోకుండా ఆ పాపాన్ని మేము అంటించుకోకుండా తండ్రి ప్రభు లోకాన్ని వేరుగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఈ వాక్యం అందరూ ఎలా ఫలింపజేయమని రాబో కాలంలో ఈ యొక్క పరిచయను విస్తరింపజేయమని అనేకులు రక్షణ పొంది నువ్వు నిజమైన దేవుడు అని అంగీకరించి తెలుసుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని సాతాను సంబంధమైన కార్యక్రమాలన్నిటినీ యేసు నామములో లయపరచమని త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముద్ర మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం ఇవ్వడం మాకు దయచేయము. మారునస్తులు మేము క్షమించిన ప్రకారం మాలను క్షమించము. శోధన నుండి తేడం తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఈ లోక మాలిన్యం నుండి మమ్మల్ని విడుదల చేసి ఈ లోకమురికి మాకు అంటకుండా రక్షించి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.